సో ఎప్పుడైతే నువ్వు లేఖనాలు చదువుతూ ఉంటావో, లేఖనం దగ్గరికి క్రీస్తు, ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మిస్తే పరిశుద్ధాత్మ వాక్యాన్ని భుజిస్తాడు పిల్లలు. ప్రభు మనకి ప్రార్థన కూడా చేయమని నేర్పించాడు. ఎలా చేయమని నేర్పించాడు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరిన గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. అంటే ఈరోజు ఏ వాక్యంతో మాతో మాట్లాడాలనుకుంటున్నావు? దేవుడు అనుదిన ఆహారం అన్నది వాక్యాన్ని నాకు ఇవ్వు. ఏ వాక్యం చదివి నేను ఆదరించబడాలి, ఏ వాక్యాన్ని చదివి నేను బలపరచబడాలి, ఏ ప్రసంగం ద్వారా నేను బలపరచబడాలి అని పరిశుద్ధాత్మని గైడ్ చేయాలి, పరిశుద్ధాత్మని నడిపించాలి పిల్ల. అది దేవుడు కూడా. ఎందుకంటే పరిశుద్ధాత్మ తినేది వాక్యాన్ని. నీలో ఉన్న ఆత్మ పెట్ట కథల్ని, జరిగిపోయిన కథల్ని, ఎప్పుడో వాటిని తినడు. పరిశుద్ధాత్మకి తాజా మన్నా కావాలి. ఎప్పుడో వారం క్రితం మన్నా, సంవత్సరం క్రితం మన్నా, 30 ఏళ్ల క్రితం మన్నా సరిపోదు. మన్నా ఒక్కరోజు పాత పడిపోతుంది, పాతకెళ్ళిపోయింది, పురుగులు పడతాయి. మన్నా ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా పడాలి. అంటే ఏ రోజుకు ఆ రోజు దేవుడు ఏ వాక్యం ద్వారా నిన్ను బలపరచాలనుకుంటున్నాడు, నడిపించాలనుకుంటున్నాడు, ఆదరించాలనుకుంటున్నాడు, ఆ రోజుకి నీకు ఏ వాక్యం అవసరం, ఆ రోజు జరిగే పరిస్థితులకి నీకు దేవుడు ఏ వాక్యం ద్వారా మాట్లాడబోతున్నాడు, అది తెలుసుకోవడం కోసం ప్రార్థన చేయమన్నాడు దేవుడు. సో బైబిల్లో లేఖనాలు చదవటం ద్వారా, లేఖనాలు ధ్యానించడం ద్వారా, లేఖనాల గురించి ప్రసంగం వినటం ద్వారా క్రైస్తవుడు ఆదరించబడాలన్నది దేవుని ప్రణాళిక పెట్టారు. సో ఎలా ఆదరించబడతారన్నది చెప్తున్నాను. మొదటిది, నువ్వు లేఖనాలు చదువుతున్నప్పుడు నువ్వు ఎదుర్కొనే ప్రతి పరీక్ష, ప్రతి సమస్య, ప్రతి శోధన, అది ఇంత మునుపు ఎవరో ఎదుర్కొన్నారు. ఆల్రెడీ ఎవరో ఒకరు ఎదుర్కొన్నారు. కుటుంబ సమస్య ఎదుర్కోవచ్చు, వ్యాపార సమస్య ఎదుర్కొన్నారు, ఆరోగ్య సమస్య ఎదుర్కొన్నారు, నైతిక సమస్య, లేకపోతే పరువు ప్రతిష్టకు సంబంధించిన సమస్య, లేకపోతే మనశ్శాంతికి సంబంధించిన సమస్య, లేదా కట్టుబడికి సంబంధించిన సమస్య, లేకపోతే పెట్టుబడికి సంబంధించిన సమస్య, లేకపోతే ఆత్మీయ జీవితంలో చిక్కుల, అర్థం కాని ప్రశ్నల, లేకపోతే ఆత్మీయ యుద్ధమా, భౌతిక యుద్ధమా, నువ్వు ఏ రకమైన పరిస్థితి అయినా కావచ్చు, ఇంతకు మునుపు ఎవరో ఎదుర్కొన్నారు ఆల్రెడీ. సో దేవుని ఆత్మ నిన్ను అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి చూపిస్తున్నప్పుడు, ఓహో నాలాగే ఈయన కూడా ఎదుర్కొన్నాడు, నాలాగే ఇక్కడ కూడా జరిగింది, ఆయన కూడా దేవుని నమ్మి వెంబడిస్తున్నప్పుడు ఇదే పరిస్థితి ఎదుర్కొన్నాడు అని నువ్వు చూస్తున్నప్పుడు, అతనితో దేవుడు ఎలా ఉన్నాడో, లేకపోతే ఆవిడతో ఎలా ఉన్నారో అది చూసినప్పుడు, ఓహో దేవుడు నీతో కూడా ఎలా ఉంటాడు, దేవుడు నిన్ను కూడా ఇలా తీసుకొని వస్తాడు అనే ఒక ధైర్యము, శక్తి కలుగుతాయి. దాని ద్వారా హృదయానికి ఆదరణ కలిగింది పిల్లలు. అందుకే పేతురు పత్రికలో మీకేదో కొత్త, మీకు జరిగే శోధనలు చూసినప్పుడు మీకేదో కొత్త వింత జరుగుతున్నట్టుగా మీరు